హాయ్ అండి. ఈ ఎండు మాంసము కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎండాకాలం మనము ఎలాగ పికిల్స్ పెట్టుకుంటామో, వడియాలు, వరుగులు, ఉప్పుడు మిరపకాయలు అలా అన్నీ చేసుకున్నట్లుగా ఈ ఎండు మాంసాన్ని కూడా ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఎండు మాంసము, ఎండు తునకల కూర చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అయితే మా కడప వైపు, రాయలసీమ వైపు తప్పకుండా అందరూ కూడా వడియాలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఒరుగులు ఎలా పెట్టుకుంటామో, పికిల్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఎండు తునుకలు కూడా అందరూ ఎండబెట్టి పెట్టుకుంటారు. ఇది సంగట్లేకి, రాగి సంగట్లేకి చాలా మంచి కాంబినేషన్ అండి. చేసే విధానం అయితే ఎండు తునుకల్ని మనము ముందుగా వాటర్లో నానబెట్టుకొని కాసేపు తర్వాత రోట్లో వేసి దంచుకొని మెత్తగా తర్వాత 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్యాన్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ నూనెలో వేయించుకున్నాక అందులో ఉప్పు, పసుపు వేసి వేయించుకొని తర్వాత ఈ నానబెట్టుకున్నటువంటి ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి మంచిగా ఇలా కలిపెట్టేసుకోవాలి. ఇందులోనే మనము కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం పొడి కూడా వేసి ఇవి కూడా మంచిగా ముక్కలకు అంతా పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇది కర్రీని ఇలా ముద్దగా అంటే గుజ్జు గుజ్జుగా చేసుకుంటే సంగట్లోకి కానీ అన్నం లేక కానీ దేంట్లోకైనా బాగుంటుంది. లేదు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి ఫ్రై మీకు ఓన్లీ వేపుడు అనమాట. ఇదైతే ఈరోజు నేను చేసేది ఎండు మాంసము కర్రీ చేస్తున్నా. ఇది కొంచెం రైస్లోకైనా కలుపుకోవడానికి బాగుంటుంది, అలాగే సంగట్లోకి కూడా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మనం రోజు పప్పు, సాంబారు, పులగూరలు, ఆకుకూరలు ఇవన్నీ తిని బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు వెరైటీగా ఈ ఎండు మాంసం కర్రీ తింటే మనకి బాగుంటుంది. సరే కదా, అంతా వేయించుకున్నాక కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్స్ రాయించాక విజిల్ తర్వాత తీసాను. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్ పెట్టుకొని ఇందులో ఈ కూర కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉండేటువంటి ఎండు మాంసము కూర రైస్ అనమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనము పచ్చి మాంసం అది తెచ్చుకోలేనప్పుడు, వీలు కాలినప్పుడు ఇలా ఎండు మాంసాన్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ కూడా, చాలా రుచిగా కూడా ఉంటుంది. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఒక భలే వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా రుచిగా ఉంది. వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.